ఈ ప్రోగ్రామ్ నుంచి మాక్సిమం బెనిఫిట్స్ మీరు పొందాలనుకుంటే కొంచెం దయచేసి ఫోకస్ ఉండండి. అండ్ ఆల్వేస్ నేను చెప్తుంటాను, ప్రతి ప్రోగ్రామ్ చేస్తుంటారు, తీరా ఇక్కడ నేను మాట్లాడుతుంటాను, నడు వెళ్తాం ఇంకా ఇంకెంతసేపు ఇలాంటివి అంటుంటారు. సో అందుకోసం వాళ్ళకు క్లారిటీ ఇచ్చేది. ఓకే, సో నా ఇప్పుడు ప్రతిసారి నేను ప్రోగ్రామ్లో ఒక థీమ్ తీసుకొని వస్తాను. ఆ థీమ్ రిలేటెడ్ నేను ఎడ్యుకేట్. సో వాళ్ళ వైఫ్ వచ్చి అడిగింది, ఏమంటే మీరు ఏం తయారు చేస్తున్నారు? నేను గంజాయి బుట్టాన్ని తయారు చేస్తాను. ఎందుకంటే గంజాయి బుట్టాన్ని తయారు చేస్తున్నాను, దీని బదులు ఒక మంచి కుండను తయారు చేస్తాను. మట్టితోని చాలా మంది ఎండాకాలం వస్తుంది, చల్ల నీళ్ళు తాగి చల్లబోతుంది కదా, అదే మా వైఫ్ మంచి పని చెప్పారని చెప్పేసి ఆ మట్టిని చెప్పేసేసి కుండ షేప్ ఇచ్చుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు ఆ మట్టి అడిగి, ఏం సార్ ఇంతకుముందు నన్ను ఒక షేప్ ఇచ్చారు, ఇప్పుడు ఒక షేప్ ఇస్తున్నారు, ఏం చేస్తున్నారా అడిగింది. అప్పుడు ఆ పర్సన్ ఆ మట్టికి సమాధానం చెప్తున్నాడు, ఇంతకుముందు నేను గంజాయి బుట్టాన్ని తయారు చేసుకుంటే ఇంతకుముందే మా వైఫ్ వచ్చి చెప్పింది, అప్పుడు నా మైండ్ సెట్ చేంజ్ చేసుకొని నేను కుండను తయారు చేసుకుంటూ వస్తున్నాను. అప్పుడు మట్టి అనేది అనమాట, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎందుకంటే మీరు నన్ను గంజాయి బుట్టాన్ని తయారు చేస్తే నేను ఉపయోగించుకొని చాలా మంది హెల్త్ పాడైతుంది. అదే ఈ రోజు మీరు నన్ను కుండని ఏదైతే తయారు చేస్తున్నారు, ఈ కుండని ఉపయోగించుకొని చాలా మంది చల్లలు తాగి వాళ్ళు చల్లగా ఉంటారు, నేను చల్లగా ఉంటా. ఓన్లీ ఇక్కడ మీ మైండ్ సెట్ చేంజ్ అయింది, కానీ ఇక్కడ నా లైఫే సెట్ అయిపోయింది సార్. ఇంట్లో జీవితం సెట్ అవుతుంది, నీ చుట్టుపక్కల వాళ్ళ లైఫ్ సెట్ అవుతుంది, నీ యొక్క సొసైటీలో ఉన్న వాళ్ళ లైఫ్ సెట్ అయితే మొత్తం ప్రపంచమే మారిపోతుంది నీ యొక్క మైండ్ సెట్ చేంజ్ అయితే. అర్థం చేసుకోండి. సో ఏక్యూ అనేది ఉండాలన్నమాట. ఈ ఏక్యూ లేకపోతే అంటే అడాప్టబిలిటీ క్వశ్చన్. ఏది ఈ మార్కెట్లో ట్రెండ్ వచ్చినా, ఏది అవన్నిటిని కూడా అడాప్ట్ చేసుకోండి. సోషల్ మీడియా స్కిల్స్ ని డెవలప్ చేసుకోండి. సోషల్ మీడియా రిలేటెడ్ ఏదైనా ఇంప్లిమెంట్ చేయండి అని అంటారు. కంపెనీ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి నేర్పిస్తుంటారు. వర్కౌట్ కాదు, ఆయనకి ఇవన్నీ ఎందుకు ఇప్పుడు, ఇంకొంతమందికి ఈ వయసులో ఎందుకు ఇప్పుడు, వాళ్ళ దగ్గర కొనాలనుకుంటారు. టీమ్ మెంబర్స్ కూడా ఎవరైతే లీడర్ అప్డేట్ అయి ఉన్నారో వాళ్ళ దగ్గర ప్రతిసార్లు వాళ్ళు అదృష్టం ఉంది ఏది అని చదవాలని చెప్పుకోకుండా రాదు. ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తాను. మదర్ ధోని కడుపులో ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ తోని వాళ్ళ మదర్ అర్థం వాళ్ళు అలా జర్నీలో తయారు చేసి సూపర్ మార్కెట్ చాలా బాగా రన్ అవుతుంది. ఒక పని చేద్దాం, 2-3 స్టోర్లలో కూడా ఒక సూపర్ మార్కెట్ ని హ్యాండిల్ చేసి ఒక స్టోర్ మేనేజర్ ని తీసుకుందాం. ఎవరైతే మొత్తం సూపర్ మార్కెట్ హ్యాండిల్ వాళ్ళు, మీరు ఈ సూపర్ మార్కెట్ అడ్వైజర్ అనేది సూపర్ మార్కెట్ సేల్ రిప్రజెంటేటివ్ అనేది జాబ్ అయితే వచ్చి అప్లై చేయండి. అందరూ వచ్చేసి సీదా వచ్చి ఆయన ఓనర్ చెప్తున్నాడు అనమాట, సార్ నేను MBA చదువుకోలేదు, కానీ నేను ఇక్కడ సేల్స్ చదువుకున్న వాళ్ళకి మీరు ఇస్తారు, నా అసలు టాలెంటెడ్ పర్సన్ మీరు ఇయ్యారా? సరే ఒక పని చేయండి సార్, ఒక్క నెల నాకు ఒక స్టోర్ అప్లై ఇవ్వండి, సేల్స్ చేస్తాను. అప్పుడు మీకు సేల్స్ కాకపోతే బేసిక్ మైండ్ సెట్ తో కూడుకున్న వాళ్ళు నాకు వద్దు, వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు నాకు కావాలి సేల్స్ వాళ్ళు.